భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై వాడివేడి చర్చ జరిగింది. మొన్నటి ఎన్నికల్లో పరాభవం ఎదురైన కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, మనోనిబ్బరంతో ముందుకు సాగాలని సూచించారు ముఖ్య నేతలు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 సిపిఐ గెలుచుకోగా మిగతా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. విభేదాలు పక్కన పెట్టి నాయకులంతా కలిసికట్టుగా చెమటోడ్చాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో రోజుకో నియోజకవర్గం మీద ఇంత సీరియస్ గా చర్చలు నడుస్తుండగా మరోవైపు ఆ పార్టీ ముఖ్య నాయకుడు గోవాలో కష్టపడుతున్నాడు ఇష్టంగా. బాడికి తాళ్ళు బందవస్తు కట్టిండ్రు, చలో ఇక గాని. ఇంత పోవుడే పోవుడు, గాల్ల చక్కర్లు కొడతంటే ఫుల్ ఖుషి అయితన్నట్టుంది మల్లన్నకు. పారాగ్లైడింగ్ అంటారు దీన్ని. అంత దూరం పోయి వాపస్ వస్తున్నాడు చిన్నగా. ఇటు చూడురి, వారెవ్వా నల్లద్దాలు పెట్టి బోట్ స్టీరింగ్ పట్టిండుల్లో. పక్కకున్నోళ్ళు బుగ్గులు పడుతుంటే సారు ఇంకింత జోరు పెంచిండు. ఇంతకు ఇదేడనో చెప్పలే కదూ, గోవాలా మేడ్చల్ లీడర్లను దోల్కపోయి గోవాలా పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిండు పాత మంత్రి సారు. మల్లన్న మజాకనా సూడురి అని ఈ 2 వీడియోలు పబ్లిక్ లకిడిచిండు. కానీ ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్ లా ఎట్లా గెలిచాలనో తెలవక తెలంగాణ భవన్ లా దినాం పొంటెల కమానం మీటింగులు నడుస్తుంటే సారేమో టూర్లకు పోయి ఎంజాయ్ చేయబట్టే. మల్లన్నంటే అట్లుంటది మళ్ళా.